అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సెట్ 2024కు సంబంధించి ఎంపీసీ బైపీసీకి సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఫీజు ఏ డేట్ నుంచి చెల్లించాలి, వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, వీటికి సంబంధించి ఎంపీసీ మరియు బైపీసీకి సంబంధించిన పూర్తి వివరాలని కూడా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. డేట్స్ వివరాలు ఒకసారి చూస్తే ఎంపీసీ వాళ్ళకి సెప్టెంబర్ 29, 30 తేదీలో ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 29వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆన్లైన్ వెరిఫికేషన్. వెబ్ ఆప్షన్స్ అనేటివి సెప్టెంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు మీకు ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత డిసెంబర్ 2వ తేదీ మళ్ళీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే 2వ తేదీ ఒక రోజు మనకు అవకాశం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు మరి వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ అనేది 4వ తేదీ తెలుస్తుంది. ఏ కాలేజ్ ఇచ్చింది, ఎక్కడ ఇచ్చింది అనేది తెలుస్తుంది. సెల్ఫ్ రిపోర్ట్ అనేది 4వ తేదీ నుండి 6వ తేదీ మధ్య ఎవరికైతే సీటు వచ్చి ఉంటుందో వాళ్ళు ఆన్లైన్లో మీకు వచ్చిన కాలేజ్ ఓకే అన్నట్లుగా సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కాలేజ్ దగ్గర కూడా మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 5వ తేదీ నుండి క్లాసెస్ అనేవి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. బైపీసీ విషయానికి వస్తే 30వ తేదీ నుండి డిసెంబర్ 5 వరకు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 2 నుంచి 6 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 3 నుంచి 7 వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఇంకా ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ 8వ తేదీ మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. 11వ తేదీ ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది మనకు సీట్ అనేది తెలుస్తుంది. 11 నుంచి 12 మధ్య సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సీట్ వచ్చిన వాళ్ళు 12వ తేదీ నుంచి క్లాసెస్ స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. థ్యాంక్ యూ.